హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా దరి చేరువ ప్రియ 29వ భాగాన్ని వినిద్దాం. లోపలికి రాగానే కోపంగా వెళ్ళి తనని లాగిపెట్టి గట్టిగా కొట్టాడు అర్జున్. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఏడుస్తూ చూసింది నందు. ఎందుకు ఇలా చేశావు అన్నాడు అర్జున్ గట్టిగా. సైలెంట్గా నిల్చుని ఉంది నందు. నిన్నే అడిగేది అంటూ అర్జున్ ముందుకు రాగానే మళ్ళీ కొడతాడని భయంతో కళ్ళు మూసుకుంది నందు. మాట్లాడవే, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా అన్నాడు అర్జున్ గట్టిగా. సమాధానం చెప్పకుండా భయంతో అలానే చూస్తుంది నందు. నీ వల్ల అమ్మ ఈరోజు నాతో మాట్లాడనంటుంది. అమ్మ ఇంతవరకు ఎప్పుడూ నా మీద కోప్పడిందే లేదు, కానీ నీ వల్ల ఈరోజు నన్ను కొట్టింది కూడా. అమ్మే కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టిలో తప్పు చేసిన వల్ల మిగిలిపోయాను. అసలు నేను ఎవరో తెలుసా నీకు అంటూ నందుని చూశాడు. ఏడుస్తూ ఉంది. చిన్నప్పుడు నా అనే వాళ్ళు ఎవరూ లేక నేను ఎంతలా ఏడ్చేవాడినో తెలుసా అన్నాడు అర్జున్. షాక్ అయి చూసింది నందు అర్జున్ని. నేను ఒక అనాథని నందన అంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. నందుకు ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే నిల్చుని బాధగా చూస్తూ ఉంది అర్జున్ని. కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్. చిన్నప్పుడు హర్షాని ఒక యాక్సిడెంట్ నుండి సేవ్ చేశానని నన్ను ఇంటికి తీసుకుని వచ్చాడు. నేను ఒక అనాథనని తెలిసి నన్ను కూడా తనతో పాటు ఇక్కడే ఉంచుకున్నాడు, తన బ్రదర్లా. ఆ తర్వాత మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఇంట్లో అందరూ కూడా నన్ను సొంత మనుషులా చూశారు. నాకంటూ ఎవరూ లేరని బాధపడి నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడు హర్ష. అందుకే వాడంటే నాకు అంత ఇష్టం, అందరికన్నా ఎక్కువ. వాడు లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. అమ్మ కూడా నన్ను సొంత కొడుకులా చూసుకుంది. ఏ విషయంలో అయినా సరే హర్షతో సమానంగా చూసింది. నాకు అమ్మ లేదు, నేను ఒక అనాథనన్న విషయం కూడా మర్చిపోయేంత ప్రేమగా చూసుకునేది. ఇంతవరకు అమ్మని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు నందన, కానీ ఈరోజు నా వల్ల అమ్మ చాలా బాధపడింది. నువ్వు మళ్ళీ నన్ను అమ్మలేని అనాథని చేసేసావు, ఎందుకు ఇలా చేసావు అంటూ కళ్ళు మూసుకున్నాడు అర్జున్. పొద్దున నందు తన రూమ్కి వచ్చింది గుర్తు తెచ్చుకుంటూ. పెళ్లి బట్టలు చేంజ్ చేసుకుని బయటకు వస్తున్న అర్జున్ రూమ్కి వచ్చింది నందు. టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చిన నందుని చూస్తూ ఏమైంది పెంటమ్మా అని అడిగాడు అర్జున్. మనం పెళ్లి చేసుకుందాం సార్ అంది నందు. షాక్ అయి ఎంత భావనైతే మాత్రం ఈ టైంలో ఇలాంటి జోకులు వేస్తావా అన్నాడు అర్జున్. నేను జోక్ చేయట్లేదు సార్, నిజంగానే అంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అంది నందు. నందన, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు అర్జున్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంది నందు. పిచ్చి పట్టిందా నీకు, ఈ టైంలో ఏంటి మాటలు అన్నాడు అర్జున్ కోపంగా. మీరు నాకు మాట ఇచ్చారు సార్, నేను ఎప్పుడు ఏదడిగినా కాదు అనని అంది నందు సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ. కానీ దీనికి నేను ఒప్పుకోను నందన, ఇది కాకుండా నువ్వు ఏదడిగినా చేస్తాను అన్నాడు అర్జున్. నాకు మీరు తప్ప ఇంకేమీ వద్దు సార్, ఒకవేళ మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంది నందు. వెంటనే కళ్ళు తెరిచాడు అర్జున్. ఏడుస్తూ ఉన్న నందును చూసి లేచి తన దగ్గరికి వచ్చి, నిజంగా నేనంటే అంత ఇష్టమా నీకు, చచ్చిపోతావా నా కోసం అన్నాడు అర్జున్. ఏడుస్తూ అర్జున్ని గట్టిగా హాక్ చేసుకుంది నందు. ఏం మాటలలో అర్థం కాక అలానే నిల్చుని ఉన్నాడు అర్జున్. తన గుండె మీద వాలి ఏడుస్తూ ఉన్న నందు తల నిమురుతూ, నాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు అర్జున్. నందు ఏదో చెప్పేలోపే సడన్గా డోర్ ఓపెన్ అయింది. అప్పుడే లోపలికి వస్తూ వీళ్ళని చూసి డోర్ దగ్గర ఆగిపోయి, సారీ అన్నయ్య, క్యారియన్, అసలే కొత్తగా పెళ్ళయింది, కొంచెం డోర్ లాక్ చేసుకోండి, నాలా ఇంకెవరైనా వస్తే బాగుండదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళగానే దూరం జరగడానికి కదిలారు. కానీ నందు జుంకా అర్జున్ షర్ట్ బటన్లో ఇరుక్కుపోవడంతో అలానే ఉండి అది తీయడానికి ట్రై చేస్తుండగా లోపలికి వచ్చాడు వరుణ్. వాళ్ళని అలా చూసి సారీ క్యారియన్ అంటూ వెళ్ళిపోయాడు వరుణ్. ఏం మాట్లాడాలో అర్థం కాక, నువ్వు అలానే ఉండు, నేను షర్ట్ తీస్తాను, తర్వాత కూర్చొని తిరిగ్గా తీసుకో అన్నాడు అర్జున్. ఏంటి, షర్ట్ తీస్తారా? వద్దు, ఇలానే ఉండండి, నేను తీసేస్తాను అంది నందు కంగారుగా. ఎందుకంత ఓవర్ చేస్తున్నావు, నన్ను ఎప్పుడు షర్ట్ లేకుండా చూడనట్టు అన్నాడు అర్జున్. మీకేం తెలుసు నా బాధ, షర్ట్ తీసి మీ కండలు చూపిస్తూ ఉంటే మిమ్మల్ని అలా చూసి నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంది నందు మనసులో. ఏంటి మాట్లాడావు అన్నాడు అర్జున్. మీరు అలానే ఉండండి, నేనే తీస్తాను అన్నానుగా అంది నందు. నువ్వు తీసేసరికి తెల్లారద్ది అంటూ షర్ట్ బటన్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు అర్జున్. వెంటనే కళ్ళు మూసుకుంది నందు. నేను నీ హస్బెండ్ని, నన్ను ఇలా చూస్తే తప్పేం కాదులే అన్నాడు అర్జున్ నవ్వుతూ. అయినా నందు కళ్ళు తెరవలేదు. ఓయ్, అంత ఓవర్ యాక్షన్ ఎందుకే, నేను లేకపోతే చచ్చిపోతానన్నావు, ఇప్పుడు ఇంత దగ్గరగా ఉంటే కళ్ళు మూసుకుంటున్నావు, నన్ను చూడడం కూడా ఇష్టం లేదా నీకు అన్నాడు అర్జున్. అయినా నందు కళ్ళు తెరవలేదు. మీనాక్షి రూమ్లో మేఘాని పెళ్లి చేసుకుంటాను అన్న హర్షాని ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి. నువ్వు నిజమే చెప్తున్నావా, నిజంగా చేసుకుంటావా అంది మీనాక్షి నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. అవును అంటూ తలూపాడు హర్ష. సంతోషంగా హర్షాని హక్ చేసుకుంది మీనాక్షి. బట్ వన్ కండిషన్ అమ్మా అన్నాడు హర్ష. హర్షాని వదిలి ఏంటి అది అని అడిగింది మీనాక్షి. నువ్వు అర్జున్తో మాట్లాడాలి అన్నాడు హర్ష. సరే అంటూ నువ్వు
నువ్వు అర్జున్ భలే కండిషన్ పెడతారా నాకు. ఆ రోజు అర్జున్ కూడా అంతే, నీతో మాట్లాడడానికి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా అంతే అంది మీనాక్షి నవ్వుతూ. హర్ష నవ్వి, నువ్వు అలా మాట్లాడితే వాడు ఎంత బాధపడి ఉంటాడమ్మా, ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడదాం పదా అన్నాడు హర్ష. సరే అని హర్షతో పాటు అర్జున్ దగ్గరికి రావడానికి లేచింది మీనాక్షి. ఇందాక కొట్టానని కోపం వచ్చిందా అన్నాడు అర్జున్ నందు గడ్డం పట్టుకొని. వెంటనే కళ్ళు తెరిచింది కానీ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడలేదంటే కొట్టేస్తాను మళ్ళీ అన్నాడు అర్జున్. హా కొట్టు అంది నందు. ఓహో, నీతో మాట్లాడించాలంటే నిన్ను కొట్టాలన్నమాట అన్నాడు అర్జున్. కోపంతో అర్జున్ని దూరంగా తోసేసింది నందు. వెళ్ళి బెడ్ మీద పడ్డాడు. జొంకి షర్ట్లో ఇరుక్కుపోవడంతో తను కూడా వెళ్ళి అర్జున్ మీద పడింది. నీతో ఒకసారి చెప్పాను గుర్తుందా అన్నాడు అర్జున్ నందు కళ్ళలోకి చూస్తూ. ఏంటి అని అడిగింది నందు. నిన్ను ఎవడు చేసుకుంటాడు కానీ వాడి లైఫ్ మొత్తం నిన్ను బుజ్జగిస్తూ బ్రతిమలాడుతూ నీ చుట్టూ తిరగడానికే సరిపోతుందని. ఇప్పుడు ఆ దురదృష్టవంతుడిని నేనే అయ్యాను అన్నాడు అర్జున్ బాధగా. కోపంగా చూసి జుంకా తీయడానికి ట్రై చేసింది నందు, అయినా రావడం లేదు. మాట్లాడవే బాబు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అస్సలు బాలేదు అన్నాడు అర్జున్. ఆ మాటలు ఏవి వినిపించినట్టు అర్జున్ షర్ట్ బటన్ ఓపెన్ చేసి జుంకా తీసి లేవబోతుంటే, నిన్నిలా కాదే అని నందు చుట్టూ చేతులు వేసి తని ఎటు కదలనివ్వకుండా పట్టుకున్నాడు అర్జున్. వదలండి అంది నందు భయంగా. వదలను, ఏం చేస్తావు అన్నాడు అర్జున్. గట్టిగా అరుస్తాను అంది నందు. అరువు అన్నాడు అర్జున్ కళ్ళెగరేస్తూ. అందరూ వస్తారు అంది నందు. రానివ్వు, నాకేం భయం లేదు, నేను పట్టుకుంది నా వైఫ్నే కదా అన్నాడు అర్జున్ నవ్వుతూ. కోపంగా చూసి అర్జున్ నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే లోపలికి వచ్చారు హర్ష మీనాక్షి. బెడ్ మీద ఉన్న అర్జున్ నందుని చూసి షాక్ అయి లోపలే నవ్వుకుంటున్నారు. మీనాక్షి వాళ్ళని చూసి నందుని వదిలేశాడు అర్జున్. వెంటనే లేచి నిల్చుంది నందు. తనతో పాటు అర్జున్ కూడా లేచాడు. సారీ, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాతకి వస్తాంలే అని హర్ష మీనాక్షితో పాటు బయటికి వెళ్ళబోతుంటే, హర్ష ఆగు, ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు చెప్పు అన్నాడు అర్జున్. హర్ష పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాం అర్జున్ అంది మీనాక్షి. మీనాక్షి తనతో మాట్లాడేసరికి సంతోషంగా వెళ్ళి తను హక్ చేసుకున్నాడు అర్జున్. థ్యాంక్స్ అమ్మా, నువ్వు నాతో మాట్లాడవేమో అని భయం వేసింది అని అంటూ. అవును, ఇప్పుడు ఏదో అన్నావు అని అడిగాడు అర్జున్ అనుమానంగా. హర్ష పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంది మీనాక్షి. ఒక్కసారిగా షాక్ అయ్యాడు అర్జున్. నిజంగా అని అన్నాడు అర్జున్ హర్షని చూస్తూ. అవును అంటూ తలూపాడు హర్ష. మరి నువ్వు లవ్ చేసిన అమ్మాయి అని అడిగాడు అర్జున్. ఆ అమ్మాయి మేఘ అని చెప్తే అమ్మ అర్జున్ ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదని అడుగుతారు. అర్జున్ అమ్మ ఎలా రియాక్ట్ అవుతారని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష. ఇప్పుడు తన గురించి ఎందుకులే, మొత్తానికి హర్ష పెళ్లికి ఒప్పుకున్నాడు, నాకు అదే చాలు అంది మీనాక్షి. చెప్పకపోవడమే మంచిది అని ఆగిపోయాడు హర్ష. ఇంతకీ హర్ష పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరమ్మా అని అడిగాడు అర్జున్. మేఘ అంది మీనాక్షి. ఒక్కసారిగా షాక్ అయ్యారు అర్జున్ నందు. ఆశ్చర్యంతో పాటు ఆనందంగా కూడా ఉంది ఇద్దరికి. హర్షని హక్ చేసుకుని, మొత్తానికి నువ్వు కూడా పెళ్లి చేసుకోబోతున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉందిరా అన్నాడు అర్జున్. హర్ష చిన్నగా నవ్వాడు. ఈ పెళ్లి గురించి మేఘ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నువ్వే మాట్లాడాలి అర్జున్. మీ పెళ్లి వల్ల ఆ ఇంటికి జరిగిన అవమానం ఈ పెళ్లితో దూరం అవ్వాలి. నేను మాట్లాడలేక కాదు, కానీ ఆ ఇంటి అల్లుడుగా వాళ్ళు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయాలని అంది మీనాక్షి. అమ్మా, నువ్వు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు, రేపు నేనే వెళ్ళి అమ్మమ్మతో వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు అర్జున్. హర్షకి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోయాడు. నవ్వుతూ వీళ్ళనే చూస్తూ ఉంది నందు. మీనాక్షి నందు దగ్గరికి వెళ్ళి, మీ అక్కని మా హర్షకిచ్చి చేద్దామని అనుకుంటున్నాం, ఏమంటావు అని అంది మీనాక్షి నవ్వుతూ. వెంటనే మీనాక్షిని హక్ చేసుకుని, మా అక్క గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ అత్తయ్య అంది నందు. అప్పుడే లోపలికి వచ్చారు మేఘ, భూమి, నిక్కి. ఓహో, అప్పుడే అందరూ కలిసిపోయారా అంది నిక్కి. మరి మా హర్ష అన్నయ్య, అర్జున్ అన్నయ్య అంటే ఏమనుకున్నావు, మా పెద్దమ్మ ఎంతలా కోపడినా అలిగినా వెంటనే కూల్ చేసేస్తారు అంది భూమి నవ్వుతూ చూసింది మీనాక్షి భూమిని. మేఘ వదిన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, కార్తీక్ అన్నయ్య వరుణ్ బయటికెళ్లారు, ఇంట్లో ఎవరూ లేరు అంది భూమి. హర్ష ఉన్నాడుగా, తనకు చెప్పు, వస్తాడు అంది మీనాక్షి నవ్వుతూ. సరే అంటూ బయటికెళ్ళిపోయింది భూమి. 2 నిమిషాలకి లోపలికి వచ్చి, వదిన, హర్ష అన్నయ్యని కోసం కింద వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు అంది భూమి మేఘాని చూస్తూ. నందుని హక్ చేసుకుని జాగ్రత్తలు చెప్పి మీనాక్షి వాళ్ళకి బాయ్ చెప్పి కిందికొచ్చింది మేఘ. కారులో కూర్చొని మేఘ కోసం వెయిట్ చేస్తున్నాడు హర్ష. మేఘ వచ్చి కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. నందు గురించి ఆలోచిస్తూ విండో నుండి బయటకు చూస్తూ ఉంది మేఘ. ఏంటి ఈరోజు ఇంత సైలెంట్గా ఉన్నావు, ఎప్పుడు లొడలొడ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావుగా అన్నాడు హర్ష డ్రైవింగ్ చేస్తూ. మనసేమీ బాలేదు హర్ష, నందు గురించి ఆలోచిస్తున్నాను, నానమ్మతో ఏం మాట్లాడాలని అని అంటూ హర్ష వైపు తిరిగింది మేఘ. హర్ష చేతికున్న కట్టు చూసి, ఏమైంది చేతికి అని అడిగింది కంగారుగా. చిన్న దెబ్బ తగిలింది, ఇప్పుడు బానే ఉందిలే అన్నాడు హర్ష. కారాపు అంది మేఘ. వెంటనే కారాపి, ఏమైంది అని అడిగాడు హర్ష.
హర్ష చేయి తీసుకుని కట్టు చూస్తూ ఎలా తగిలింది అని అడిగింది మేఘ. ఓపెన్ చేసి చూడు, ఎలా తగిలిందో తెలుస్తుంది అన్నాడు హర్ష. సరే అని హర్ష చేతుకున్న కట్టు ఓపెన్ చేసింది. హర్ష చేయి చూసి షాక్ అయింది. మాటలు కూడా రావడం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ప్రేమగా చూసింది హర్షని. నవ్వుతూ తననే చూస్తున్నాడు. విల్ యూ మ్యారీ మీ అంది చేయి చూస్తూ. హా అని నవ్వుతూ తల ఊపాడు హర్ష. వెంటనే ఏడుస్తూ హర్షని హక్ చేసుకుంది మేఘ. నవ్వుతూ మేఘాని పట్టుకుని తల నిమురుతూ ఉన్నాడు హర్ష. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. ఇన్ని రోజులు బాధంతా కన్నీటి వరదలా బయటికి వస్తుంటే ఏదో గుర్తుకొచ్చి హర్ష నుంచి సడన్గా దూరం జరిగింది మేఘ. నిజంగా పెళ్లి చేసుకుంటావా అని అడిగింది మేఘ అనుమానంగా. ఇంత అనుమానం ఎందుకే అన్నాడు హర్ష. ఏమో, నాకంతా కలలాగుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటి అంది అనుమానంగా. ఇది కల కాదు, నిజమే. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి చెప్పు అన్నాడు హర్ష నవ్వుతూ. ఒకసారి నన్ను గిల్లు అంది మేఘ చేయి చూపిస్తూ. మేఘ చేయి మీద గిల్లగానే అమ్మా అని అరిచి, అంటే ఇదంతా కల కాదు నిజమే అంది షాక్ అయి. అదే కదా నేను కూడా చెప్తుంది అన్నాడు హర్ష నవ్వుతూ. మరి నువ్వు లవ్ చేసిన అమ్మ ఏమైపోయింది అని అడిగింది మేఘ అనుమానంగా. తన గురించి ఇప్పుడు ఎందుకులే, వదిలే అన్నాడు హర్ష. కనీసం తననేమైనా చెప్పు అంది మేఘ. తన గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు నాకు. ఇప్పటి నుంచి నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉంటావు. నేను నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇక తన గురించి వదిలేసి మన గురించి ఆలోచించు అన్నాడు హర్ష. కానీ హర్ష అని ఏదో అనబోతున్న మేఘ నోటి మీద వేలు పెట్టి మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దన్నానా అన్నాడు హర్ష. సరే అని మేఘ తలూపగాని చేయి తీసేసి, అయినా నువ్వేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నా మీద ఎగిరి పడతావు అనుకున్నాను, కానీ ఏడుస్తూ అలా హక్ చేసుకున్నావు అన్నాడు హర్ష కళ్ళెగరేస్తూ. ఏం లేదు అంది మేఘ తల పక్కకు తిప్పుకొని. ఏమైందో చెప్పు అన్నాడు హర్ష. అయినా ఏం మాట్లాడలేదు. ఒకసారి నీ చెయ్యి ఇటివ్వు అన్నాడు హర్ష. ఎందుకు అంది మేఘ అనుమానంగా. ఇందాక నీ చెయ్యి మీద ఏదో చూశానే అన్నాడు హర్ష అనుమానంగా. నా చెయ్యి మీదనా? ఏమీ లేదే. అయినా నీలా నేనేమి చేతుల మీద రాసుకొని తిరగను అంది మేఘ. అవునా, మరి నా పేరెందుకు రాసుకున్నావు అని అడిగాడు హర్ష. షాక్ అయి చూసింది మేఘ. నీ పేరు నేనెందుకు రాసుకుంటాను అంది చేయి చూసుకుంటూ. ఎందుకు రాసుకున్నావో నీకే తెలియాలి అన్నాడు హర్ష. నిజంగా నేనేమి రాయలేదు. అయినా ఎక్కడుంది నీ పేరు అనుకుంటూ చేతికున్న మెహందీ చూసుకుంటూ ఉంటే, ఇటివ్వు నేను చూపిస్తా అని చేయి పట్టుకున్నాడు హర్ష. 811918. ఈ నెంబర్లేంటి మరి అంటే ఏంటి అని అడిగాడు హర్ష కళ్ళెగరేస్తూ. ఎక్కడున్నాయని చేయి చుట్టూ చిప్పి చూసుకుంటూ. అంటే ఏంటి అని అడిగింది మేఘ అయోమయంగా. పిచ్చిదనా, అది నా పేరే, అది కూడా తెలియకుండా రాసుకున్నావా అని అన్నాడు హర్ష. నాకు నిజంగా తెలీదు, చెప్పు అంది మేఘ. హర్ష, 8 అంటే హెచ్, 1 అంటే ఏ, 19 అంటే ఆర్, 18 అంటే ఎస్. ఇది కూడా తెలీదా అన్నాడు హర్ష. నిజంగా తెలీదు, అందుకేగా అడిగింది అంది మేఘ. ఓహో, నా పేరు నాతోనే చెప్పిద్దామనా నీ డ్రామా అంతా అన్నాడు హర్ష. అదేం లేదు అన్నాను కదా అంటూ మొహం తిప్పుకుంది మేఘ. మేఘ మొహాన్ని తన వైపుకి తిప్పుకొని, నువ్వు నన్ను లవ్ చేసావా అని అడిగాడు హర్ష మేఘ కళ్ళలోకి చూస్తూ. ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉంది మేఘ. నిన్నే, నిజం చెప్పు అన్నాడు హర్ష. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అవును అని తలూపింది మేఘ. వెంటనే మేఘాని వదిలేసి కారు దిగాడు హర్ష. మేఘ కూడా దిగి హర్ష దగ్గరికి వచ్చింది. బాధ, సంతోషం అన్నీ ఒకేసారి వచ్చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేఘ కూడా తనని లవ్ చేసిందన్న ఫీలింగ్ ఎందుకో తట్టుకోలేకపోతున్నాడు. చాలా బాధగా అనిపిస్తుంది మనసులో. ఇన్ని రోజులు మేఘాని నేను ఇంతలా బాధ పెట్టానా అని మనసులో తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు. మేఘాని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది హర్ష అని అడిగింది మేఘ హర్ష ముందుకొచ్చి నిలబడి. వెంటనే గట్టిగా హక్ చేసుకున్నాడు తనని. మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో. హర్ష, ఏమైంది అని అడిగింది మేఘ కంగారుగా. ప్లీజ్ కొద్దిసేపు ఏం మాట్లాడుకు అన్నాడు హర్ష. సరే అని అలానే ఉంది మేఘ. కొద్దిసేపటికి మేఘాని వదిలి తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని, ఇన్ని రోజులని ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని ప్రేమగా అడిగాడు హర్ష మేఘ కళ్ళలోకి చూస్తూ. అప్పటికే నువ్వు విషితాన్ని లవ్ చేస్తున్నావని చెప్పావు, అందుకే చెప్పలేదు అంది మేఘ. అంటే నేను నీకు విషిత గురించి చెప్పక ముందు నుంచి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగాడు హర్ష. హా అని తలూపింది మేఘ. మరి అర్జున్తో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు. ఇంట్లో వాళ్ళ కోసం. ఆ తర్వాత నువ్వు అర్జున్ బ్రదర్స్ అని తెలిసింది. నువ్వు నాకు ఎదురు పడినప్పుడల్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టపడేదానో తెలుసా. నువ్వు నా పక్కన ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది హర్ష. ఎందుకో తెలీదు, నువ్వు దూరం అయిపోతావన్న ఫీలింగ్స్ అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని. నైట్ ఎవరికి కనపడకుండా ఎంతలా ఏడ్చేదాన్నో నాకు మాత్రమే తెలుసు. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నా అనుకున్నది ఏదో నా నుంచి దూరం అయిపోతుందన్న బాధ నన్ను అస్సలు కుదురుగా ఉండనివ్వదు అంది మేఘ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. మేఘ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు నీతోనే ఉంటాను. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేనే, ముందా ఏడు పాపు అన్నాడు హర్ష.
అయినా అలానే ఏడుస్తూ హర్షాన్ని హక్ చేసుకుంది మేఘ. నువ్వు ఇలా ఏడుస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎప్పుడు లొల్లడా వాగుతూ నాతో గొడవ పడుతూ ఉంటేనే బాగుంది. నేను ఆ మాయగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ మేఘ నచ్చలేదు అన్నాడు హర్ష. వెంటనే హర్షాన్ని వదిలి చేసుకోపో అంటూ పక్కకు తిరిగింది మేఘ. అవునా, ఇక్కడే తాళి కూడా కట్టేయమంటావా అన్నాడు హర్ష నవ్వుతూ. హర్ష వైపు తిరిగి మరీ ఇంత ఫాస్ట్ ఉన్నావేంటి బాబు అంది మేఘ. ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఓకే అంటే చెప్పు, ఇక్కడే తాళి కట్టేసి ఇటు నుంచి ఇటే మళ్ళీ మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు హర్ష. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు అని అడిగింది మేఘ. వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశాను, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. రేపు అమ్మ వాళ్ళు వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతానన్నారు అన్నాడు హర్ష. నిజంగా అంది మేఘ కళ్ళ నిండా సంతోషంతో. హా అని తలూపాడు హర్ష. వెంటనే నవ్వుతూ వచ్చి హర్షాన్ని హక్ చేసుకుంది మేఘ. కొద్దిసేపటికి మేఘ అన్నాడు హర్ష ప్రేమగా. హా చెప్పు అంది మేఘ అలానే హర్షాన్ని పట్టుకొని. ఇలానే ఉండిపోదామా అన్నాడు హర్ష. హా అంది మేఘ. మరి మీ ఇంట్లో వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో అన్నాడు హర్ష. వెంటనే హర్షాన్ని వదిలి మర్చిపోయాను, వెళ్దాం పదా అంది. నవ్వుతూ వెళ్ళి కారు ఎక్కాడు. మేఘ కూడా ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు హర్ష. మేఘ వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపాడు. 2 నిమిషాలు చూశాడు, కానీ మేఘ కారు దిగడం లేదు. అలానే చూస్తూ ఉంది హర్షాని. ఓయ్ మీ ఇల్లు వచ్చింది దిగవా అన్నాడు. అడ్డంగా తలూపింది. ఇంకా ఎంతసేపు అలానే కూర్చొని ఉంటావు, వెళ్ళు అన్నాడు హర్ష తల అడ్డంగా ఊపుతూ. వెళ్ళను అంది మేఘ. ఎందుకు అన్నాడు హర్ష అనుమానంగా. మళ్ళీ ఇదంతా కళ అయితే? ఇలాంటి కళలు నేను చాలా కన్నాను. ఎప్పుడు నా కళ్ళలోకి వచ్చినా నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటావు అంది మేఘ. ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళను, లైఫ్ లాంగ్ నిన్ను వదలను, ఓకేనా అంటూ మేఘ నుదిటిపై ముద్దు పెట్టుకుని ఇప్పుడు వెళ్ళు అన్నాడు హర్ష. నవ్వుతూ హర్షకి బాయ్ చెప్పి కారు దిగి అక్కడే నిలబడింది మేఘ. లోపలికి వెళ్ళు అని సైగ చేశాడు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెళ్తాను అంటూ సైగ చేసింది మేఘ. నవ్వుతూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. హర్ష వెళ్ళగానే పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. మేఘాని చూసి అక్క అక్క అని అభి పిలుస్తూ ఉన్న ఆ మాటలేవి తనకు వినిపించినట్టు తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆయాసం వస్తూ ఉంటే గుండె మీద చేయి పెట్టుకుని హర్షాన్ని తలుచుకుని నవ్వుకుంటూ ఉంది మేఘ. మేఘ వచ్చిందని అభి చెప్పడంతో తన కోసం భోజనం పట్టుకుని మేఘ రూమ్కి వచ్చింది సావిత్రి. లోపలికి వస్తూనే మేఘాని చూసి షాక్ అయింది సావిత్రి. సాంగ్స్ పెట్టుకుని పిచ్చి పిచ్చిగా బెడ్ మీద నిల్చుని డ్యాన్స్ వేస్తుంది మేఘ. ఏమైంది మేఘకి? పెళ్లి చెడిపోయిందని పిచ్చి పట్టిందా? ఇలా పిచ్చి పిచ్చిగా ఎగురుతుందే అని మనసులో అనుకుంటూ ఉండగా అభి వచ్చాడు అక్కడికి. పెళ్లి చెడిపోయిందని అక్క బాధపడుతూ లోపలికి వచ్చిందనుకుంటే ఇదేంటి ఇలా కుప్పిగంతులు వేస్తుంది అని అనుకుని వెంటనే సూర్యకి ఫోన్ చేసి చెప్పాడు అభి. సావిత్రి వాళ్ళు వచ్చింది కూడా చూడకుండా సంతోషంగా డ్యాన్స్ చేస్తోంది మేఘ. అభి ఫోన్ చేయగానే గోడ దూకి బాల్కనీ నుండి లోపలికి వచ్చాడు సూర్య. బెడ్ మీద పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తున్న మేఘాని చూసి షాక్ అయ్యాడు. సూర్య రాగానే డ్యాన్స్ ఆపేసి బెడ్ దిగింది మేఘ. మేఘ తల మీద చేయి వేసి నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు సూర్య అనుమానంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.